హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకున్నట్లయితే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. So today's topic is crystal field splitting of octahedral complexes. సో ఇది బీఎస్సీ అండ్ ఎంఎస్సీ లెవెల్కి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో చాలా ఈజీ. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంప్లెక్స్ తీసుకున్నాం, CO NH3 6 2+. సో ఇక్కడ కోబాల్ట్లో చూసుకుంటే మనకి ఏముంటాయండి, డి ఆర్బిటాల్స్ అనేవి ఉంటాయి, అవునా కాదా? సో కోబాల్ట్లో మనకి ఏముంటాయి, డి ఆర్బిటాల్స్ ఉంటాయి. మీ అందరికీ తెలుసు ఎస్ ఆర్బిటాల్లో ఎన్ని ఉంటాయి, ఓన్లీ 1 ఆర్బిటాల్లో ఉంటుంది. అదే పి ఆర్బిటాల్లో అయితే 3 ఉంటాయి. ఏంటవి, పిఎక్స్, పివై, పిజెడ్. సో డి ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయండి, 5. సో ఎన్ని ఉంటాయి మనకి, 5. ఆ 5 ఆర్బిటాల్స్ ఏంటి మనకి, ఇక్కడ చూడండి రాశాను, డిఎక్స్వై, డివైజెడ్, డిజెడ్ఎక్స్, dx2y2, dz2. సో మీకు ఫస్ట్ అసలు మనకి ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ ఎలా స్ప్లిట్ అవుతాయి అని తెలియాలంటే ఫస్ట్ మీకు డి ఆర్బిటాల్స్ వాటి యొక్క స్ట్రక్చర్ మీద ఐడియా ఉండాలండి. వాటి యొక్క స్ట్రక్చర్ మీద మీకు ఐడియా ఉంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చదవకుండా వెళ్ళినా కూడా ఈ క్వశ్చన్ ఇస్తే ఈజీగా అటెంప్ట్ చేయగలరు, అంత ఈజీగా ఉంటుంది అనమాట. సో ఏం లేదు, మీకు డి ఆర్బిటాల్స్ గురించి తెలిస్తే మీకు ఈ క్వశ్చన్ వచ్చేసినట్టే. సో ఇప్పుడు చూద్దాం డి ఆర్బిటాల్స్. ఇక్కడ చూడండి, డిఎక్స్వై, డివైజెడ్, డిజెడ్ఎక్స్. సో ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఈ 3 ఆర్బిటాల్స్ కూడా మనకి యాక్సిస్ అంటే తెలుసు కదా, ఇక్కడ చూడండి చెప్తాను. సో మన యాక్సిస్ అంటే ఏంటి, ఇలా వేసుకుంటే ఇది ఎక్స్ యాక్సిస్ అంటాం, ఇది వై యాక్సిస్ అంటాం, ఇది జెడ్ యాక్సిస్ అంటాం, అవునా కాదా? ఓకేనా? కానీ ఈ డిఎక్స్వై, డివైజెడ్, డిజెడ్ఎక్స్లో ఈ లోబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యాక్సిస్ మధ్యలో ఉంటాయి, యాక్సిస్ మీదుగా కాదు, ఇన్ బిట్వీన్ యాక్సిస్ అంటే యాక్సిస్ మధ్యలో. ఫర్ ఎగ్జాంపుల్ డిఎక్స్వై తీసుకున్నట్లయితే ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుంటే, ఇది వై యాక్సిస్ అనుకుంటే, ఈ డి లోబ్స్ అనేవి ఎక్స్కి వైకి మిడిల్లో ఉంటాయి కానీ ఎక్స్ మీదుగా ఉండవు. అర్థమవుతుందని నేను చెప్పేది? సో ఈ 3 కూడా డిఎక్స్వై కావచ్చు, డివైజెడ్ కావచ్చు, డిజెడ్ఎక్స్ కావచ్చు, ఈ 3 కూడా లోబ్స్ అనేవి యాక్సిస్ మధ్యలో ఉంటాయండి. అర్థమవుతుందా? ఓకేనా? సో ఇన్ బిట్వీన్ యాక్సిస్. సో ఇక్కడ కూడా చూడండి, డివైజెడ్ అంటే డిఎక్స్వై అన్నాం కాబట్టి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ మధ్యలో ఉంటాయి. ఇప్పుడు డివైజెడ్ అంటే వై యాక్సిస్కి, జెడ్ యాక్సిస్కి మధ్యలో ఉంటాయి. సో వై యాక్సిస్కి, జెడ్ యాక్సిస్కి ఈ లోబ్స్ అనేవి ఇన్ బిట్వీన్ మధ్యలో ఉండడం జరుగుతుందండి. నెక్స్ట్ డిజెడ్ఎక్స్ అంటే జెడ్ యాక్సిస్కి, ఎక్స్ యాక్సిస్కి, జెడ్ యాక్సిస్కి, ఎక్స్ యాక్సిస్కి మధ్యలో ఉంటాయి. సో ఈ 3 కూడా ఏంటి, డిఎక్స్వై, డివైజెడ్, డిజెడ్ఎక్స్, ఈ 3 కూడా మనకి లోబ్స్ అనేవి ఎలా ఉంటాయండి, ఇన్ బిట్వీన్ యాక్సిస్ మధ్యలో లోబ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ మిగిలినటువంటి 2 ఆర్బిటాల్స్ ఏంటి మనకి, dx2y2 అండ్ dz2. ఈ రెండిట్లో కూడా మనకి లోబ్స్ అనేవి అలాంగ్ ద యాక్సిస్ అంటే యాక్సిస్ మీదుగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్. ఇక్కడ చూడండి మనకి ఈ ఎక్స్, ఇది వై. సో ఇక్కడ మనకి లోబ్స్ అనేవి ఎలా ఉన్నాయి, యాక్సిస్ మీదుగా ఉన్నాయి కాబట్టి dx2y2ని మనం ఎలాంగ్ ద యాక్సిస్ కలిగినటువంటి ఆర్బిటాల్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ dz2 చూడండి, ఇది వై యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్, అంటే మనకి ఎలా ఉంది dz2 ఆర్బిటాల్, యాక్సిస్ మీదుగా. ఇక్కడ మనకి ఎలా ఉంది, మనకి యాక్సిస్ మీదుగా ఉందన్నమాట. సో అర్థమైందా? మొత్తం డి ఆర్బిటాల్స్ ఎన్ని, 5 డి ఆర్బిటాల్స్లో 3 డి ఆర్బిటాల్స్ వచ్చేసి ఇన్ బిట్వీన్ యాక్సిస్ అంటే యాక్సిస్ మధ్యలో ఉంటున్నాయి, 2 ఆర్బిటాల్స్ వచ్చేసి అలాంగ్ ద యాక్సిస్. అర్థమవుతుంది కదా? సో ఇక్కడ రాసాను చూడండి, dxy, dyz, dzx,
ఇవి ఇన్ బిట్వీన్ యాక్సిస్ ఉన్నాయి, dx2 dz2 ఇవి అలాంగ్ ద యాక్సిస్ ఉన్నాయి. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. సో ఈ ఇన్ బిట్వీన్ యాక్సిస్, ఈ అలాంగ్ ద యాక్సిస్ మీదే మనకి స్ప్లిట్టింగ్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఇక్కడ వరకు మీకు క్లియర్ కదా చూసుకోండి ఒకసారి మళ్ళీ. సో ఫస్ట్ ఏంటి, డి ఆర్బిటాల్స్ 5 టైప్స్. 3 వచ్చేసి ఇన్ బిట్వీన్ యాక్సిస్ ఉంటాయి, dxy dyz dzx. 2 వచ్చేసి అలాంగ్ ద యాక్సిస్, dx2 y2 అండ్ dz2. ఓకేనా, ఈ 3 ఇన్ బిట్వీన్ యాక్సిస్, ఈ 2 అలాంగ్ ద యాక్సిస్. సో ఇక్కడ వరకు క్లియర్ కదా. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి చెప్తాను. సో ఒకటి, రిపల్షన్స్ ఇంక్రీజ్ అయితే వాటి యొక్క ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రిపల్షన్స్ ఇంక్రీజెస్, ఎనర్జీ ఇంక్రీజెస్. ఇది గుర్తుపెట్టుకోండి, నేను నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళేటప్పుడు చెప్తాను. ఇది గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్లోకి వెళ్ళేటప్పుడు చెప్తాను. ఓకేనా. సో ఏంటి, రిపల్షన్స్ ఇంక్రీజ్ అయితే వాటి యొక్క ఎనర్జీ అనేది ఏమవుతుంది, ఇంక్రీజెస్. సో ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ ఆక్టాహైడ్రల్ స్ట్రక్చర్ చూడండి, ఇక్కడ వేసాను చూడండి. ఆక్టాహైడ్రల్ స్ట్రక్చర్ ఇక్కడ చూసుకుంటే ఇది జెడ్ యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుందాం, ఇది వై యాక్సిస్ అనుకుందాం. ఓకేనా, ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. మీకు ఆక్టాహైడ్రల్ స్ట్రక్చర్ కనిపిస్తుందా? 1 2 ఇది ఆక్టాహైడ్రల్ స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా. ఓకేనా, అర్థమవుతుందో చూడండి. ఆక్టాహైడ్రల్ 1 2 3 4 5 6. ఓకేనా, 6 ఉన్నాయి కదా. సో ఆక్టాహైడ్రల్. సో ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే, ఇప్పుడు చూడండి, ఇది మెటల్ కదా మనకి, ఇదేంటిది కోబాల్ట్. కోబాల్ట్లో ఏముంటాయి మనకి, డి ఆర్బిటాల్స్ ఉంటాయి. డి ఆర్బిటాల్స్ ఎన్ని, 5. ఈ 5 డి ఆర్బిటాల్స్ కూడా మన కోబాల్ట్లో ఉంటాయి. మరి ఈ NH3 6 అన్నాం కదా, అంటే 6 NH3లు. మరి వీటిని ఏమంటాం మనం, లైగ్యాండ్. కోబాల్ట్ ఏంటి మనకి, మెటల్. కోబాల్ట్ ఏంటి, మెటల్. ఈ మెటల్లో మనకి డి ఆర్బిటాల్స్ ఉంటాయి. డి ఆర్బిటాల్స్ అనేవి 5, dxy dyz dzx dx2 y2 dz2. ఓకేనా. సో ఈ లైగ్యాండ్స్ ఇప్పుడు ఇక్కడ స్ట్రక్చర్లోకి వచ్చినట్లయితే ఈ మిడిల్లో మనకి మెటల్ ఉంటుంది, అంటే కోబాల్ట్. లైగ్యాండ్స్ అనేవి ఏంటి, NH3లు మనకి ఎక్కడి నుంచి వస్తాయి అంటే చూడండి, ఈ ఎక్స్, ఇది మొత్తం ఎక్స్ యాక్సిస్, ఇది మొత్తం జెడ్ యాక్సిస్, వై యాక్సిస్, ఇది మొత్తం జెడ్ యాక్సిస్. సో ఇక్కడ ఒక లైగ్యాండ్, NH3 లైగ్యాండ్ అని చెప్తాను. ఇటొక లైగ్యాండ్. సో మొత్తం ఎన్ని లైగ్యాండ్స్, 6 లైగ్యాండ్స్ కూడా మనకి ఎటు రావడం జరుగుతుంది, మెటల్తో మనకి బాండ్ అవ్వడం జరుగుతుంది. అర్థమైందా. సో ఇది ఆక్టాహైడ్రల్ యొక్క స్ట్రక్చర్ అనమాట. సో ఆక్టాహైడ్రల్, ఇక్కడ మధ్యలో మెటల్ ఉంటుంది, ఈ మెటల్తో ఈ లైగ్యాండ్స్ అనేవి బాండింగ్లో ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, లైగ్యాండ్స్ మెటల్ దగ్గరికి ఎలా వస్తున్నాయి, అలాంగ్ ద యాక్సిస్, ఇన్ బిట్వీన్ యాక్సిస్. అంటే యాక్సిస్ మీదుగా వస్తున్నాయా, మిడిల్ ఆఫ్ ద యాక్సిస్ వస్తున్నాయా, యాక్సిస్ మీదుగా, అంతేనా. సో ఇందుకేం చెప్పాను, ఇది ఎక్స్ యాక్సిస్ అన్నాను, వై యాక్సిస్ అన్నాను, జెడ్ యాక్సిస్ అన్నాను. సో ఇప్పుడు లైగ్యాండ్ అనేది మధ్యలో వెళ్ళింది అనుకోండి, ఇది ఇన్ బిట్వీన్, దీనికి ఈ ఎక్స్కి జెడ్కి మధ్యలో వెళ్ళింది కాబట్టి ఇన్ బిట్వీన్ యాక్సిస్ అన్నాం. కానీ కాదు, మనకి లైగ్యాండ్స్ అనేవి ఆక్టాహైడ్రల్ దగ్గరికి ఎలా వెళ్తున్నాయి, ఇన్ బిట్వీన్ యాక్సిస్. సో లైగ్యాండ్స్ మెటల్ దగ్గరికి ఎలా వెళ్తున్నాయి చూడండి, మెటల్ దగ్గరికి ఎలా వెళ్తున్నాయి, అలాంగ్ ద యాక్సిస్. మనకి ఎలా వెళ్తున్నాయి, అలాంగ్ ద యాక్సిస్. ఇది ఇంపార్టెంట్ అండి. సో ఇది వస్తే మీకు స్ప్లిట్టింగ్ వచ్చేసినట్టే. ఓకేనా, అర్థమైందా. సో లైగ్యాండ్స్ అనేవి మెటల్ దగ్గరికి ఎలా వెళ్తున్నాయి, అలాంగ్ ద యాక్సిస్ వెళ్తున్నాయి. సో ఇప్పుడు రండి, ఫైనల్ కాన్సెప్ట్ డయాగ్రామ్ వేసేద్దాం. సో ఫస్ట్ డి ఆర్బిటాల్స్, మనకి మెటల్లో ఏముంటాయి అనుకున్నాం, డి ఆర్బిటాల్స్ ఎన్ని, 5. 1 2 3 4 5. ఏమనుకున్నాం, dxy dyz dzx dx2 y2 dz2. ఓకేనా, దీన్ని డీజెనరేట్ ఆర్బిటాల్స్ అని కూడా అంటాం. డీజెనరేట్ ఆర్బిటాల్స్. డీజెనరేట్ మీన్స్ వీటన్నిటికీ కూడా సేమ్ ఎనర్జీ. ఓకేనా, అన్నీ ఈక్వల్గా ఒకే దాంట్లో ఉన్నాయి కాబట్టి, సేమ్ ఎనర్జీ ఉన్నాయి కాబట్టి దాన్ని డీజెనరేటెడ్ ఆర్బిటాల్స్ అంటాం అనమాట. అన్నిటికీ సేమ్ ఎనర్జీ ఉంటాయి. సో ఇప్పుడు ఇది ఇక్కడ నో లైగ్యాండ్స్
అంటే లైగెండ్స్ లేనప్పుడు అసలు ఒక్క కోబాల్ట్ మాత్రమే ఉంది, అది ఇంకా దేంతో కూడా బాండింగ్లో ఇన్వాల్వ్ అవ్వలేదు, ఫ్రీగా ఉంది. సో ఫ్రీ మెటల్ అయాన్ ఆర్ అసలు లైగెండ్స్ లేనప్పుడు దాని యొక్క ఆర్బిటల్స్ అనేవి ఎలా ఉంటాయి, 5d ఆర్బిటల్స్ కూడా ఒకే లైన్లో సేమ్ ఎనర్జీని కలిగి ఉంటాయి. ఇప్పుడు ఆర్బిటల్స్ అనేవి ఏమవుతున్నాయి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్బిటల్స్ అసలు లైగెండ్స్ అసలు రాలే, ఓకేనా, పుట్టి మెటల్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు లైగెండ్స్ అనేవి మెల్లగా మన మెటల్ దగ్గరికి వస్తాయి. సో లైగెండ్స్ ఏమవుతున్నాయి, మెల్లగా మెటల్ దగ్గరికి వచ్చినప్పుడు లైగెండ్స్లో ఏముంటాయండి, మనకి లైగెండ్స్లో ఏముంటాయి, ఎలక్ట్రాన్స్, అవునా. సో మరి కోబాల్ట్లో కూడా మనకి ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఈ DXY DYZ ఆర్బిటాల్స్లో. సో ఎలక్ట్రాన్స్ అప్పుడు ఏమవుతాయండి, రిపల్షన్స్. ఈ రిపల్షన్స్ ఎంత ఎక్కువగా ఉంటే వాటి ఎనర్జీ అనేది ఏమవుతుంది, అంత ఎక్కువగా ఉంటుంది, అవునా కాదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మెటల్ దగ్గరికి లైగెండ్స్ వస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఈ d ఆర్బిటాల్స్ అన్నీ కూడా కొంత రిపల్షన్ ఫీల్ అవుతాయండి. మరి రిపల్షన్స్ పెరిగినప్పుడు వాటి యొక్క ఎనర్జీ కూడా ఏమవుతుందండి, పెరుగుతుంది. వాటి ఎనర్జీ కూడా పెరుగుతుంది. సో కొంచెం ఎగ్జైటెడ్ అవుతాయి అన్నమాట. సో ఈ ఆర్బిటాల్స్ అన్నీ DXY DYZ DZX DX2 Y2 DZ2, ఓకేనా, కొంచెం ఇంక్రీజ్ అయ్యాయి. ఇదేంటిది, ఇక్కడ లైగెండ్స్ అప్రోచ్ అయినప్పుడు, లైగెండ్స్ అప్రోచ్ ఫార్ అవే, దూరంగా ఉన్నప్పుడు, ఫార్ అవే అంటే లైగెండ్స్ అప్రోచ్ అనేది దూరంగా ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను చూడండి మీకు. సపోజ్ నేను ఇక్కడ ఒక టార్చ్ లైట్ తీసుకున్నానండి. సో ఇక్కడ టార్చ్ లైట్ అనుకోండి, అది కాదు, కానీ ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక వస్తువు ఉందండి. ఈ వస్తువు నేను ఇలా పెట్టాను, ABCD, ఇది ఒక వస్తువు అనుకోండి. ఈ వస్తువు మీద పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇది టార్చ్ లైట్ దూరంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ లైట్ అనేది వీటన్నిటి మీద సమానంగా పడుతుంది. A మీద, B మీద, C మీద, D మీద, అన్నిటి మీద ఉంటుంది. బట్ దీన్ని ఇలా దగ్గరగా తీసుకొస్తున్నప్పుడు ఏమవుతుందండి, సో దగ్గరగా తీసుకొస్తున్నప్పుడు ఏముంటుంది, A ఇక్కడ ఉండిపోతుంది, D ఇక్కడ ఉండిపోతుంది, ఓన్లీ Bకి Cకి. మీకు అర్థమవుతుందా. దూరంగా ఉన్నప్పుడు ఏంటంటే ఇది అన్నిటినీ కవర్ చేస్తుంది, బట్ ఇలాగా దగ్గరగా వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒకటి మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. మీకు అర్థమవుతుందా. అదేవిధంగా ఇక్కడ మెటల్ ఉందండి. సో మెటల్లో మనకి 5d ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఎక్కడో లైగెండ్ వస్తున్నప్పుడు ఈ లైగెండ్ యొక్క ఎఫెక్టివ్ రిపల్షన్స్ని ఈ 5 కూడా ఫీల్ అవుతాయి. మీకు అర్థమవుతుందా. ఈ 5 ఆర్బిటాల్స్ కూడా ఫీల్ అవుతాయి, అందుకే 5 కూడా ఎగ్జైట్ అవుతాయి. సో అలాగా ఇవి దూరంగా ఉన్నప్పుడు, అలా దగ్గరగా వచ్చినప్పుడు ఏమవుతాయి అంటే ఏవైతే దానికి దగ్గరగా ఉన్న ఆర్బిటాల్స్ ఉంటాయో అవి మాత్రమే రిపల్షన్ ఫీల్ అవుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ దగ్గరగా వచ్చినప్పుడు ఏమవుతాయని చెప్పుకున్నాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇటు నుంచి ఒక లైగెండ్, ఇది X అనుకోండి, ఇది Z అనుకోండి, ఇది Y అనుకోండి, ఓకేనా. ఫర్ సపోజ్ ఇటు నుంచి లైగెండ్ వస్తుంది. ఇటు నుంచి లైగెండ్ ఇక్కడ ఉన్నప్పుడు వీటన్నిటి మీద ఉంటుంది. సో ఇక్కడెక్కడో దూరంగా లైగెండ్ ఉన్నప్పుడు వీటన్నిటి మీద మనకు ఉంటుంది, నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, d ఆర్బిటాల్స్ అనేవి ఇన్ బిట్వీన్ ఉంటాయి అనుకున్నాం. అంటే ఇన్ బిట్వీన్ అంటే ఇలా ఉంటే మనం ఇన్ బిట్వీన్ అనుకున్నాం. నేను అన్నీ వేయట్లేదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సో మామూలుగా చెప్తున్నా, ఇది ఇన్ బిట్వీన్, ఓకేనా. ఇదేంటిది, ఇలా ఉంటే అలాంగ్ ద యాక్సిస్, ఓకేనా. యాక్సిస్ మీద ఉంటే అలాంగ్ ద యాక్సిస్ అనుకున్నా, ఇన్ బిట్వీన్ ఉంటే ఇన్ బిట్వీన్ అనుకున్నా. సో ఇన్ బిట్వీన్ ఆర్బిటాల్స్ ఏవో చెప్పాను, అలాంగ్ ఆర్బిటాల్స్ ఏవో కూడా చెప్పాను. ఫర్ సపోజ్ ఇది ఇన్ బిట్వీన్ అనుకోండి, ఇది అలాంగ్ ద యాక్సిస్, అవునా కదా. ఈ రెండింటి మధ్య ఉంటే ఇన్ బిట్వీన్ అంటున్నాం, యాక్సిస్ మీదుగా ఉంటే దాన్ని ఏమంటున్నాం, అలాంగ్ ద యాక్సిస్ అంటున్నాం. సో ఇక్కడ ఎక్కడో దూరంగా ఉన్నప్పుడంటే ఇన్ బిట్వీన్ మీద, అలాంగ్ మీద, అన్నిటి మీద కూడా రిపల్షన్ ఉంటుంది. బట్ ఈ లైగెండ్ అనేది ఇలా దగ్గరగా వచ్చినప్పుడు, అది దేని మీదుగా అలాంగ్ ద యాక్సిస్ వస్తుందని చెప్పుకున్నాం కదా. ఇలా వచ్చినప్పుడు దీనికి రిపల్షన్ దీనికి మాత్రమే వస్తుంది. ఇది ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి దీనికి రిపల్షన్ అనేది రాదు. అర్థమైంది కదా. దేనికి రిపల్షన్స్ వస్తున్నాయి మనకి, అలాంగ్ ద
యాక్సిస్ ఏ ఆర్బిటాల్స్ అయితే ఉంటాయో, సపోజ్ ఈ లైగండ్ వస్తే ఈ అలాంగ్ ద యాక్సిస్ ఉన్న ఆర్బిటాల్, ఇట్లే లైగండ్ వచ్చినప్పుడు ఈ అలాంగ్ ద యాక్సిస్ ఉన్నది, ఇట్లెల్ వచ్చినప్పుడు ఈ అలాంగ్ ద యాక్సిస్ ఉన్నది, ఇట్లెల్ వచ్చినప్పుడు ఈ అలాంగ్ ద యాక్సిస్ ఉన్నది మాత్రమే ఎఫెక్ట్. అదే రిపల్షన్స్కి గురవుతాయి. ఇన్ బిట్వీన్ యాక్సిస్ ఉన్నవి అవ్వవు, ఇన్ బిట్వీన్ యాక్సిస్ ఉన్నవి అవ్వవు. అర్థమవుతుందా? సో అప్పుడు ఏమవుతుంది, మనకి అలాంగ్ ద యాక్సిస్ ఏ ఆర్బిటాల్స్ ఉన్నాయో అవి ఎక్కువ రిపల్షన్స్ అవుతాయి. మరి రిపల్షన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎనర్జీ ఏమవుతుందని చెప్పుకున్నాం ఇక్కడ. రిపల్షన్స్ ఇంక్రీజెస్, చూడండి ఇక్కడ రిపల్షన్స్ ఇంక్రీజెస్, ఎనర్జీ కూడా మనం ఏమవుతుందని చెప్పుకున్నాం, ఇంక్రీజెస్ అని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ మనకి లైగండ్స్ ఎలా వస్తున్నాయి, అలాంగ్ ద యాక్సిస్. అప్పుడు ఏ ఆర్బిటాల్స్ ఎక్కువ రిపల్షన్స్కి గురైతే అలాంగ్ ద యాక్సిస్ ఉన్న ఆర్బిటాల్స్ ఎక్కువ రిపల్షన్స్కి గురవుతాయి. మరి అలాంగ్ ద యాక్సిస్ ఏ ఆర్బిటాల్స్ ఉన్నాయని చెప్పుకున్నా, dx2 dz2. కాబట్టి ఇక్కడ రిపల్షన్స్ అనేవి ఏవి ఎక్కువ ఫీల్ అవుతాయి, dx2 అండ్ dz2. సో వాటి యొక్క రిపల్షన్స్ ఎక్కువ కాబట్టి వాటి ఎనర్జీ కూడా ఏమవుతుంది, ఇంక్రీజెస్. కాబట్టి ఆ రెండు ఆర్బిటాల్స్ పైన ఉంటాయి, dx2 y2 అండ్ dz2. ఇన్ బిట్వీన్ యాక్సెస్ అనేవి మనకి ఏమవుతున్నాయి, ఇది ఇట్లే వెళ్ళిపోతుంది. ఇన్ బిట్వీన్ యాక్సెస్ అనేవి ఇలా ఉన్నాయి కాబట్టి ఇవి రిపల్షన్స్ గురవ్వవు. కాబట్టి నో రిపల్షన్స్ డిక్రీజెస్, ఎనర్జీ ఆల్సో డిక్రీజెస్. సో రిపల్షన్స్ డిక్రీజెస్, ఎనర్జీ ఆల్సో డిక్రీజెస్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, dxy dyz dzx. ఈ మూడు కూడా మనకి డౌన్లో ఉండడం జరుగుతుంది. సో వీటిని మనం T2z ఆర్బిటాల్స్ అంటాం, దీన్నే మనం ఈజీ ఆర్బిటాల్స్ అంటాం. ఓకేనా? టీ మీన్స్ ట్రిప్లీ డీజనరేటెడ్. సో ట్రిప్లీ అంటే మూడు, డీజనరేటెడ్ అంటే సేమ్ ఎనర్జీ కలిగినటువంటి ఆర్బిటాల్స్ అని అర్థం. సో T2z అంటే టీ మీన్స్ ట్రిప్లీ డీజనరేటెడ్ ఆర్బిటాల్స్, అండ్ ఈ మీన్స్ డబ్లీ అంటే రెండు సేమ్ ఎనర్జీ, డబ్లీ డీజనరేటెడ్ ఆర్బిటాల్స్. సో ఈ మీన్స్ డబ్లీ డీజనరేటెడ్, T2 మీన్స్ ట్రిప్లీ డీజనరేటెడ్. ఓకేనా? జీ మీన్స్ జెరేడ్. ఈ జెరేడ్ అన్జెరేడ్ కోసం మనం తర్వాత మాట్లాడుకుందాం. సో సెంటర్ ఆఫ్ సిమెట్రీ కలిగి ఉంటే వాటిని మనం జెరేడ్ అని అంటాం, సెంటర్ ఆఫ్ సిమెట్రీ లేకపోతే అన్జెరేడ్ అని అంటాం. సో ఇది నేను టెట్రాహైడ్రల్ స్ప్లిట్టింగ్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ జెరేడ్ అండ్ అన్జెరేడ్ కోసం. సో ఇదండి. సో దీని మధ్య గ్యాప్ ఏదైతే ఉందో దీన్ని మనం డెల్టా నాట్తో చూపిస్తాం. సో దీనికంటే ఈ కింద ఉన్నటువంటి ఈ గ్యాప్ని ప్లస్ 0.4 డెల్టా నాట్ అంటాం, ఈ గ్యాప్ని మైనస్ 0.6 డెల్టా నాట్. సారీ, ఇది ప్లస్, ఇది మైనస్. సారీ. సో ఇది మైనస్ 0.4 డెల్టా నాట్ అంటాం, ఈ పైన ఉన్నదాన్ని ప్లస్ 0.6 డెల్టా నాట్ అంటాం. అదేవిధంగా దీన్ని మనం డీక్యూలో కూడా చెప్పుకోవచ్చు. డీక్యూలో చెప్తే 6 DQ అంటాం, డీక్యూలో చెప్పినప్పుడు ఇది 4 DQ అంటామండి. ఈ విధంగా మనకి ఏంటి స్ప్లిట్టింగ్స్ అనేవి జరుగుతాయి. సో T2z అండ్ ఈజీ. మనకి T2z అండ్ ఈజీ ఎలా వస్తుందంటే ఏమీ లేదు, మెటల్లో లైగాన్స్ అప్రోచ్ అనేది ఎలా అవుతుంది అయినప్పుడు అలాంగ్ ద యాక్సిస్, ఇది మనకు ఆక్టాహైడ్రల్లో అలాంగ్ ద యాక్సిస్ లైగాన్స్ వస్తాయి కాబట్టి అలాంగ్ ద యాక్సిస్ ఉన్నవి మోర్ రిపల్షన్స్ అవుతాయి కాబట్టి అవి పైకి వెళ్తాయి, ఇన్ బిట్వీన్ యాక్సిస్ ఉన్నవి కిందకు వస్తాయి. అలాంగ్ ద యాక్సిస్ ఏమున్నాయి, dx2 y2 కాబట్టి dx2 y2 పైకి వెళ్తాయి, dz2 అండ్ dxy dyz dzx అనేవి కిందకు వస్తాయి. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మరిన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలో కూడా ప్లీజ్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.